నిన్న ఏదైతే సినీ నటుడు మోహన్ బాబు నివాసంలో మీడియా జర్నలిస్టుల పైన దాడి జరగడం చాలా బాధాకరమైన చర్య. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఓన్లీ జర్నలిస్ట్ సంఘాలే కాదు, అధికారంలో రాజకీయ పార్టీ నాయకులైనా ప్రతిపక్షంలో రాజకీయ పార్టీ అయినా కూడా ఖండించాల్సిందే. అయితే సినిమా నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారం ఏదో వాళ్ళ సొంత వ్యవహారం అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఒక ప్రముఖ సెలబ్రిటీస్గా ఉన్న కుటుంబం అది. మోహన్ బాబు కానీ, మంచు మనోజ్ కానీ, విష్ణు కానీ వీళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏదో కొట్టుకుంటుంటే ఏదో వ్యక్తిగతంగా పంచాయతీ పెట్టుకుంటే మనం మీడియాకు పోయి ఏదో కవరేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక సెలబ్రిటీస్ వ్యవహారంలో ఉన్న వాళ్ళు సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాల్సిన మోహన్ బాబు కుటుంబం ఈ గొడవ పడుతున్న సమయంలో దాని మంచి చెడు లేనిది ఎందుకు అసలు ఆ ఇష్యూ జరుగుతుందని దానిపైన ఈరోజు మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని పబ్లిక్ చూపిస్తే పరిస్థితులు ఎందుకు ఆ భయం ఆయనకు? నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే, వాళ్ళ తప్పులు లేకపోతే కుటుంబం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ మీడియా పైన, జర్నలిస్టుల పైన దాడి జరపడం అనేది చాలా బాధాకరమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. దీన్ని TUWJ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీని భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి కూడా దారితీస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. హాస్పిటల్లో చేరిన జర్నలిస్ట్ పరిస్థితి అంటే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దాన్ని యాజమాన్యం కూడా సీరియస్గా టేకప్ చేయాలి. దాంతోపాటు ప్రభుత్వ పరంగా కూడా టేకప్ చేయాలి. తర్వాత పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి అక్కడ దాడికి మోహన్ బాబుతో పాటు దాడిలో ఎవరెవరో అందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.